మూర్ఖత్వానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ యొక్క మూర్ఖత్వం లిమిట్సే లేవు. అంటే మీరు చూసారనుకోండి, నిన్న వచ్చిన వార్త ఏంటంటే ఇతను డైరెక్ట్గా భారత్, రష్యా ఈ దేశాలు అవినీతికి పాల్పడ్డారు, అంటే కరప్షన్లో వీళ్ళు ఉన్నారు. ఎలా అంటే చూడండి, షేక్ హసీనా ఈవిడ ఒక ప్రాజెక్ట్, అంటే బంగ్లాదేశ్ చరిత్రలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు ఎప్పుడు చెయ్యలేదు, ఇలాంటి ఒక నిర్మాణము చేసి చూపించడము అసాధ్యము అని అనుకొని ఒక హిస్టారిక్ ఈవెంట్గా ఆవిడ భావించి ఒక ప్రాజెక్ట్ను చేపట్టారు. దీనికోసం ఏమిటి అంటే ఈవిడ భారత్ యొక్క సహాయం అడిగారు. మనము రష్యా వాళ్ళతో మాట్లాడాం. దీన్నే రూపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అని చెప్తారు. 12.65 బిలియన్ అమెరికన్ డాలర్స్తో రష్యా వాళ్ళ సహాయంతో బంగ్లాదేశ్, భారత్ కలిసి నిర్మించే ఒక అణుశక్తి కేంద్రం. అంటే బంగ్లాదేశ్ చరిత్రలో ఇలాంటి ఒక ప్రాజెక్టు ఎప్పుడూ కూడా వాళ్ళు చేపట్టలేదు. సో ఇందులో టోటల్గా ఈ నిర్మాణం ఏంటి, న్యూక్లియర్ ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కూడా రష్యా టెక్నాలజీని వాడతారు. దీనికోసము బంగ్లాదేశ్ వద్ద డబ్బు ఉండదు కదా, సో వాళ్ళు ఎప్పుడు కూడా అప్పులు చేస్తూ ఉంటారు కదా. మీకు రష్యా వాళ్ళు ఏకంగా 5 బిలియన్ అమెరికన్ డాలర్స్ బంగ్లాదేశ్ వాళ్ళకి అప్పుగా ఇచ్చారు. మరి భారత్ వైపు నుంచి మీరు చూసారనుకోండి, ట్రాన్స్ రైల్ లైటింగ్ అనబడే ఒక కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కావలసిన బ్రిడ్జులు, అలాగే మీకు నిర్మాణాలు, ఇప్పుడు చూడండి పద్మా రివర్ని అంటారు. ఈ పద్మా నది పైన మీరు ఒక బ్రిడ్జ్ వెయ్యాలి. ఎందుకు అంటే మీకు ఈ లైన్, ఈ ట్రాన్స్మిషన్ లైన్, సో ఆ సహాయం మనం చేసి పెట్టాం. అలాగే జమునా నది, దాని మీద ఒక 7 కిలోమీటర్ల నిర్మాణం, ఇది కూడా ఈ ట్రాన్స్ రైల్ లైటింగ్ అనబడే కంపెనీ వీళ్ళే చేసి పెట్టారు. సో ఇంతలాగా మనం బంగ్లాదేశ్కి సహాయం చేస్తూ ఉంటే రష్యా వాళ్ళు ఏకంగా అప్పు ఇచ్చి 5 బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు ఇచ్చి చేసుకోండి. ఎందుకు? ప్రజల కోసం. బంగ్లాదేశ్ ప్రజలు ఈ పవర్ కట్స్ వల్ల పడుతున్న ఇబ్బంది, వాళ్లకు నిరంతరము ఇలాగ ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మనము ఇలా పవర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో షేక్ హసీనా యొక్క రిక్వెస్ట్ను మన్నించి భారత్, రష్యా, అంటే 2018లో ఇండియా, రష్యా, బంగ్లాదేశ్ ఈ 3 దేశాలు కలిసి ఒక అగ్రిమెంట్లో సంతకాలు పెట్టారు. సో ఇవాళ మహమ్మద్ యూనస్ ఏం మాట్లాడుతున్నాడు అంటే చూడండి, భారత్, రష్యా వీళ్ళు ఇద్దరూ కలిసి ఒక అవినీతి కార్యక్రమాన్ని చేపట్టారు. అదే ఈ న్యూక్లియర్ ప్రాజెక్టు. ఇందులో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. 5 బిలియన్ అమెరికన్ డాలర్స్ రష్యా వాళ్ళు ఇచ్చిన డబ్బుని వీళ్ళు వేరే రకంగా డైవర్ట్ చేసి, ముఖ్యంగా షేక్ హసీనా యొక్క ఫ్యామిలీ, వీళ్ళ అబ్బాయి, అలాగే వీళ్ళ యొక్క మేనలుడు, వీళ్ళందరూ యూకేలో ఉండి ఈ డబ్బును వాళ్ళు వాడుకొని దేశానికి ద్రోహము చేశారు. కాబట్టి మీకు యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ బంగ్లాదేశ్ వీళ్ళు ఒక విచారణ చేపట్టాలి. అంటే అడ్డదిడ్డంగా ప్రతి ఒక్క ప్రాజెక్టులో ఎవరైనా ఒక దేశంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ప్రజలతో సహా పాలకులు కూడా ఆనందిస్తారు. అబ్బా, నా హయాంలో ఇంత పెద్ద ప్రాజెక్టు మనం చేపడుతున్నాము, ఇది ఒక అద్భుతము అని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఏంటి, తీవ్రవాదం. సో తీవ్రవాదులకు ఏంటి, ఎప్పుడు ఒక డిస్ట్రక్టివ్ ఫోర్స్గానే ఉంటారు కదా. మహమ్మద్ యూనస్ కూడా ఇవాళ బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక తీవ్రవాది. ఎందుకు అంటే ఇతను తీవ్రవాదులతో కలిసిపోయాడు. ఎప్పుడైతే మీరు దొంగలతో కలుస్తారో మీరు కూడా దొంగే కదా. అలాగే మహమ్మద్ యూనస్ ఏంటంటే ఇంతంత పెద్ద ప్రాజెక్టులు మా దేశంలో ఎందుకు, మాకు అవసరమే లేదు, ఇట్లా ఇప్పుడు ఈ న్యూక్లియర్ అణుశక్తి కేంద్రాలను నిర్మించి మేము చేసేది ఏమిటి, నథింగ్ డూయింగ్, వద్దు అని చెప్పి టోటల్గా ఈ ప్రాజెక్ట్ని ఆపేశాడండి. ఇప్పుడు ఈ ట్రాన్స్ రైల్ లైటింగ్ అంటున్నాను చూసారా, ఆగస్టు నెల ఈ కాంట్రాక్టర్స్, వర్కర్స్ బంగ్లాదేశ్లో గొడవలు చూసి ఈ ప్రాజెక్ట్ ఇక టేక్ ఆఫ్ అవ్వదని అనుకొని వీళ్ళు భారత్ వచ్చేశారు. ఇవాళ వరకు కూడా వీళ్ళు మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళలేదండి. ఎందుకో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, మహమ్మద్ యూనస్ ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి నో అంటే ఏంటి, టోటల్ ప్రాజెక్ట్ స్టాండ్ స్టిల్ అయిపోయింది, ఆగిపోయింది. దాంతో ఇది గమనించిన రష్యా వాళ్ళు, నువ్వు మమ్మల్ని అవినీతి పరులు అంటావా, నీ అంతు చూస్తాను,
రోసటామ్ వాళ్ళైతే నువ్వు ప్రొవోకేటివ్గా మాట్లాడుతున్నావు. ఆల్రెడీ నువ్వు మాకు 500 మిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు తీర్చాలి, ఈ ప్రాజెక్ట్ మీద తీర్చాలి. నువ్వు ఇవ్వడం లేదు, నీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ నువ్వు ఈ డబ్బు కట్టకపోతే రష్యా వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయో నువ్వు ఊహించలేవు. ఇది రష్యా వాళ్ళు నిన్నటికి నిన్న రోసటామ్ వాళ్ళు నిన్న ఇచ్చిన ఒక ప్రకటన. అంటే చూడండి, ప్రపంచ దేశాలంతా కూడా బంగ్లాదేశ్ని ఎలా టార్గెట్ చేస్తున్నారంటే దాన్ని వాడు గమనించడం లేదు. ఇప్పుడు ఒక్క జో బైడెన్ని పట్టుకొని ఏముందిలే వీళ్ళు నాతో ఉన్నారు అంటే ఇంకొక 20 రోజులే కదా, 20-25 రోజుల్లో జో బైడెన్ వెళ్ళిపోతాడు కదా. ఈ జ్ఞానము లేదు. సో దాంతో భారత్ యొక్క అప్రోచ్ని చూశారనుకోండి, ఏమండి బంగ్లాదేశ్కి మాకు ఉండే ఈ స్నేహము, షేక్ హసీనాకు మేము ఆశ్రయం ఇచ్చి ఉన్నాం, ఈవిడే వాళ్ళ స్ట్రాంగెస్ట్ లీడర్. మళ్ళీ ఆవామీ పార్టీ బంగ్లాదేశ్లో రావచ్చు, లేదా బంగ్లాదేశ్ డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి రావచ్చు. ఇతను ఒక టెంపరరీ లీడర్, టెంపరరీగా ఉన్నవాడు మధ్యలోనే వెళ్ళిపోతాడు. ఇతన్ని చూసుకొని మేము కఠిన చర్యలు తీసుకున్నాము అంటే బంగ్లాదేశ్ ప్రజలు ఇబ్బంది పడతారు. ఇది ఎలా ఉంటుందంటే, కల్కట్టా నుంచి ఒక లారీ బయలుదేరిందండి, వాళ్ళు నేరుగా బంగ్లాదేశ్ సరిహద్దులకు వెళ్తారు. ఎక్కడ? పెట్రోపోల్ అనబడే ల్యాండ్ పోర్ట్, బంగ్లాదేశ్ సరిహద్దు. అక్కడికి వెళ్ళిన తరువాత ఈ ట్రక్ ఏం చేస్తుంది? బంగ్లాదేశ్లోకి వెళుతుంది. వెళ్ళి మళ్ళీ అటువైపు సరిహద్దుల దగ్గరికి వెళితే మళ్ళీ అది భారతే. అంటే ఒక త్రిపుర అనండి, మేఘాలయ అనండి, ఇక్కడికి వెళ్ళడానికి మనం ఏం చేస్తున్నాము? బంగ్లాదేశ్ అనబడే దేశాన్ని మనం ఒక ట్రాన్సిట్ పాయింట్గా వాడుతున్నాం. సో దీనిని చూసారనుకోండి, అంటే మన ట్రక్కులు భారత్లో బయలుదేరి బంగ్లాదేశ్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ భారత్లోకే రావడము అనేది ప్రపంచంలో ఏ ఒక దేశము కూడా ఇలాంటి ఒక ఏర్పాటును చేసుకోదు. చిట్టోగ్రామ్ పోర్టును అంటాం, ఏంటి ఓడల్లో కూడా. సో వెస్ట్ బెంగాల్ అంటాము, బే ఆఫ్ బెంగాల్ అంటాము, మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ మనము మేఘాలయ, త్రిపుర ఇలాగ నార్త్ ఈస్ట్ దాకా వెళతాం. సో ఇంతంత పెద్ద ప్రాజెక్టులు ఉన్నప్పుడు ఒక్క మహమ్మద్ యూనస్ని చూసుకొని మేము బంగ్లాదేశ్ని టార్గెట్ చెయ్యలేము. వీడు ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. కానీ బంగ్లాదేశ్ దేశము అలాగే ఉంటుంది, ప్రజలు అక్కడే ఉంటారు, మాతో వాళ్లకు సంబంధించిన వ్యాపారము కూడా అలాగే ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకోలేము, అక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇలాగా మనం మెచ్యూర్డ్గా ఆలోచించడం. ఒక వ్యక్తిని చూసుకొని ఒక దేశాన్నే శత్రువుగా మేము చూడలేము. వాళ్ళతో ఉండే మాకు వ్యాపారము, ట్రేడ్ డీలింగ్స్, ఆ ప్రజలతో మాకు ఉండే సత్సంబంధాలు ఇవన్నీ చూసుకొని మేము ఈరోజు బంగ్లాదేశ్ని టార్గెట్ చెయ్యము. ఒకవేళ చెయ్యాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఈ మహమ్మద్ యూనిస్ ఏం చెయ్యగలడు? ఏమీ చెయ్యలేడు కదా. కాబట్టి నువ్వు ఒక దగ్గరే, ఒక ప్రాంతములోనే నీ పాలన చూసుకో, యావత్ బంగ్లాదేశ్ నాది అని చెప్పి నువ్వు ఈ భ్రమల్లో ఉండకు అని చెప్పి మనము మన వైపు మొత్తానికి చూసారనుకోండి, ఈ ఒక వ్యక్తి భారత్ను మాత్రమే కాదు రష్యాను కూడా ఈ గొడవల్లోకి లాగుతున్నాడు. సో రష్యా వాళ్ళకి కోపం వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం. యావత్ యూరోప్ యూనియన్ ఇవాళ వణుకుతుంది. డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఈ యుద్ధాన్ని ఆపగలిగితేనే యూరోప్ యూనియన్ మీకు బతికి బట్టగట్టగలరు, లేకపోతే యుక్రెయిన్తో సహా వీళ్ళు కూడా పూర్తిగా మునిగిపోతారని అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ భవిష్యత్తునే ప్రమాదంలో పడేశాడు. ఇదైతే వాస్తవము. మరి ఇతని యొక్క మూర్ఖత్వాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎక్కడా కూడా ఎటువంటి లిమిట్స్ లేకుండా అడ్డదిడ్డంగా భారత్ పైన, రష్యా పైన ఇలాంటి అభియోగం మోపడం అనేది బంగ్లాదేశ్కి మంచిది కాదు అని చెప్పి మీకు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మా మహమ్మద్ యూనస్ యొక్క ఈ తీరుని మీరు ఎలా చూస్తున్నారు? రష్యాను ఈ గొడవల్లోకి లాగడము ఎంత ప్రమాదమో ఇతను గ్రహించడం లేదు కదా. మరి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.